హాయ్ గాయ్స్! బేబీ రివ్యూతో మళ్ళీ మీ ముందుకొచ్చేసాను. సో, ఈరోజు ఫుల్ ఎపిసోడ్ చూసాక చాలా ఎమోషనల్ అయిపోయా. ఎందుకో మీకు గూడా అర్థమైపోయి ఉంటది. 'మణికంఠ.' సో, ఆబ్వియస్‌లీ నేనైతే ఇది అతని స్టోరీ విన్నాక, పాస్ట్ స్టోరీ విన్నాక నాకైతే జెన్యూన్‌గా అనిపిచ్చింది. అతను రియల్లీ డిప్రెషన్ ఉన్నాడు. ఫేక్ ఎక్కడ లేదు. కొన్ని మీమ్స్ చూసానబ్బా! ఫేక్ అని ఎందుకు పెడుతుంది? సింపతి కార్డ్ అయితే ఎక్కడ ప్లే చేయట్లేదు. రియల్‌గా ఏడ్చేస్తున్నాడు. అతనికి ఎమోషన్స్ కంట్రోల్ అవ్వట్లేదు. మీరే చెప్పండి. ఒక లవ్ బ్రేకప్ అయ్యాక వాళ్ళ మీద మనం ఎంత డిపెండ్ అయితాం? అట్లనే ఇతను డిపెండ్ అయిపోయి దాని తర్వాత డైరెక్ట్ బీబీ ఆఫర్ రాంగానే ఆ ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోలేకపోతుండేమో. మనకొక లవ్ స్టోరీ ఉన్నప్పుడు అది బ్రేకప్ కాంగానే మనకు అంటే సడెన్‌గా వరల్డ్ ఎట్లా చూడాలా? అంటే ఎలా స్టార్ట్ చేయాలా లైఫ్‌ని అని చెప్పి ఒక భయం అనేది ఉంటది. మనం అసలు బయటికి కూడా రాలేము. అది కొన్ని ఇయర్స్ దాకా ఉంటది ఆ బ్రేకప్ ఫీలింగ్ అయితే. ఇది పెళ్లయినంక పాప కూడా మమ్మీయే పుట్టిందనుకున్న తర్వాత తనే దూరం అయ్యాక ఆబ్వియస్‌లీ అతను ఆ డిప్రెషన్‌లో ఉన్నాడు. ఎందుకంటే లైఫ్ ఎట్లా రీస్టార్ట్ చేయాలో అర్థం కాలేదు. అప్పుడే ఆపర్చునిటీ వచ్చింది. సో, ఇది గ్రాబ్ చేసుకొని ఏదో లైఫ్ క్రియేట్ చేసుకుందాం అనుకున్నాడు. బట్ షోలో ఏమవుతుంది అంటే ఆబ్వియస్‌లీ అందరూ గేమ్ ఆడడానికే వచ్చారు కాబట్టి ఎవ్వరు ఎమోషనల్ లేరు. అందరూ ఎమోషనల్ లెస్ పర్సన్సే. ఈ సీజన్‌లో అయితే ఎవ్ అందరూ ఫైట్ చేస్తున్నారు. ఎవ్వరు ఎమోషనల్‌గా ఎవ్వరు ఫ్రెండ్‌షిప్ చేయడానికైతే అస్సలు రాలేదు. గేమ్ ఆడడానికొచ్చిర్రు. ఆ సర్కిల్‌లో, ఆ సిట్యుయేషన్‌లో అతను ఉండలేకపోతున్నాడసలు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అతను ఎవరిని ట్రస్ట్ చేయట్లేదు అని గూడా చెప్తున్నాడు. బట్ సాడ్ స్టోరీ అనిపిస్తున్నది. ఫాదర్ చచ్చిపోవడం, దాని తర్వాత మదర్ గూడా క్యాన్సర్ వచ్చి చచ్చిపోయాక తను లైఫ్‌లోకొచ్చి అన్నీ బావుంది అనే లోపే 1 ఇయర్‌లోనే మ్యారేజ్ కూడా బ్రేక్ అయింది. సో, 6 మంత్సే అయింది అనుకుంటా అతను బ్రేక్ అయ్యి బిగ్ బాస్‌కొచ్చింది అనుకుంటా. సో, లైఫ్ ఎట్లా రీస్టార్ట్ చేయాలి అనుకునే లోపు ఆపర్చునిటీ వచ్చింది. ఇది పోతే ఎక్కడ ఇది ఆపర్చునిటీ పోతే లైఫ్ నేను ఎట్లా స్టార్ట్ చేయాలని ఒక భయంతో సో, ఏడ్చేస్తూనే ఉన్నాడు. వాళ్ళందరూ నామినేట్ చేస్తే అతను తట్టుకోలేకపోతున్నాడు. ఎక్కడెళ్ళిపోతే లైఫ్ ఉండదు అని చెప్పేసి. సో, ఎక్కడ ఫేక్ లేదు. అతని ఏడుపు గూడా రియలే అనిపిస్తున్నది. కానీ చాలా ఏడ్చేస్తున్నాడు. చాలా ఎమోషనల్ అనిపిస్తున్నది. సో, అందరు హౌస్ మొత్తం గూడా ఎమోషనల్‌గానే ఫీల్ అయిండ్రు. అతన్ని యాక్సెప్ట్ చేస్తుంది. బట్ ఇతను తీసుకోవట్లేదే, ట్రస్ట్ చేయట్లేదే. ఇది ప్రాబ్లమ్ అయిపోయింది. అండ్ అతని స్టోరీనే ఎమోషనల్ అనుకుంటున్నాడు. సో, బయట వాళ్ళు వేరే వాళ్ళు అంటే ఎమోషనల్ ఉన్నా అని అది తీసుకుంటలేదు. ఫేక్ అనే అనుకుంటున్నారు. ఎగ్జాంపుల్ 'విష్ణుప్రియ.' అతను ఎంత ట్రస్ట్ చేసి విష్ణుప్రియ తన మదర్ గురించి షేర్ చేసినప్పుడు 3 డేస్ నేను నిన్ను టెస్ట్ చేయడానికి ఉన్నా అనంగానే త తను చెప్పేసింది నాకు ఫీల్ అయింది. నేను ఎమోషనల్‌గా హర్ట్ అయినా అన్నప్పుడు అతనేమన్నాడు నేను సారీ అయితే చెప్పాను. నేనైతే నీకు అంటే వేరే వాళ్ళ ఎమోషన్స్‌ని తీసుకోవట్లేదు అతను. అండ్ తన పాస్ట్ స్టోరీ ఉన్నప్పుడు కూడా అందరూ యాక్సెప్ట్ చేసిర్రు. చేయలేరని గాదు. అప్పుడు గూడా ఏమన్నాడు లైక్ మీరెవ్వరు నా లైఫ్‌ని చూడలేరు అంటే, అక్కడ వాళ్ళు రైజ్ చేశారు వాయిస్‌ని. సో, ఎవ్వరు అయితే ఆ స్టోరీ రాంగ్ అనలే, ఏడుపు రాంగ్ అనలే, సింపతి కార్డ్ ప్లే చేస్తున్నా అని ఎవ్వరు అనలే. అందరూ మంచిగనే ఉన్నారు. బట్ ఇతన్నే ప్రాబ్లమ్ అనుకుంటాను. నాకేంటంటే డిప్రెషన్‌లోకెళ్ళి అందరూ వదిలేసి ఎళ్ళిపోతుంటే, అతనికి నచ్చిన వాళ్ళు గూడా దూరం అయిపోతుంటే, ఎవరిని ట్రస్ట్ చేయలేకపోతున్నాడని నాకనిపిస్తున్నది. అండ్ 'బీబీ హౌస్' ఇతనికి కరెక్ట్ కాదని నాకనిపిచ్చింది. బట్ యాస్ ఎ లైఫ్ స్టార్ట్ చేయాలంటే ఇక్కడి నుంచి నేర్చుకోవాలని గూడా ఇంకో థాట్ గూడా వచ్చింది. బట్ ఎక్కడ ఫేక్ లేడబ్బా! నాకైతే జెన్యూనే అనిపిచ్చింది. బట్ ఇతను కూడా కొంతమంది చెప్పినయి తీసుకోవాల. లైక్ వేరే వాళ్ళ ఎమోషన్స్ కూడా అంతే ఇంపార్టెంట్. ఇతనిది ఎట్లా ఎమోషన్స్ అంత ఇంపార్టెంట్ అని అనుకుంటుండో, వార్ చేస్తున్నాడు, నా పాస్ట్ ఇలా, నా పాస్ట్ అలా అని జెప్పేసి చెప్తున్నాడో, అలాగే వేరే వాళ్ళకి గూడా ఎమోషన్స్ ఉంటాయి. అవి గూడా ఇతను తీసుకోవాలా, యాక్సెప్ట్ చేయాలా. వాళ్ళేమన్నా చెప్తూ ఉంటే గూడా అది వినాల. వినకుండా ఆర్గ్యూ చేస్తున్నాడు జూడు, ఆ పాయింట్‌కి అందరికి కోపమొస్తుంది. ఈవెన్ నాకు గూడా అందుకే కోపమొచ్చింది. మనం ఇట్లా పాస్ట్ చూసి సింపతి అర్రే! సింపతిలా ఫీల్ అయిపోయి అన్నీ వదిలేయలేం కదా! హౌస్‌లో ఎవ్రీవన్ ఆర్ కనెక్టెడ్. ఇప్పుడైతే నాకు ఈరోజు పార్ట్ ఏం నచ్చింది అంటే, అతను ఎమోషనల్ స్టోరీ చెప్పినప్పుడు మీరెవ్వరు నా లైఫ్ చూడలేరు అన్నప్పుడు లైక్ రష్మి వాయిస్ రైజ్ చేసి ఎందుకు అది సంథింగ్ ఒరుస్తూ ఉంటే, ఇది కరెక్ట్ టైమ్ కాదు అని చెప్పేసి నిఖిల్ అన్నాడు. ఒక స్టాండ్ తీసుకున్నాడు. నువ్వు ఇప్పుడు అరవొద్దు అని చెప్పి హౌస్‌మేట్స్‌ని కూడా ఆపిండు. అందరిని ఆపిండు. అక్కడ నాకు ఎంత పాజిటివ్ వైబ్ అనిపించిందంటే నిఖిల్‌ని చూస్తే. ఇన్ని రోజులు అంటే 2, 3 డేస్ ఏమని ఫీల్ అయ్యాం డామినేటింగ్ చేస్తున్నాడు, అన్నీ చేస్తున్నాడు అని అనుకున్నాం కానీ, అందరితో కనెక్ట్ అయ్యి ఉందామని నిఖిల్ అనుకుంటుండేమో. నాకిక్కడైతే ఒక నాకు జెన్యూన్‌గా నచ్చిండబ్బా నిఖిల్ అయితే. అక్కడ ఆపిండు, హౌస్‌మేట్స్‌ని ఆపిండు, తర్వాత వెళ్ళి మణికంఠని ఓదార్చిండు. ఫస్ట్ డే అతనితోనే గొడవ పెట్టుకున్న మణికంఠనే వెళ్ళి
కన్సోల్ చేసిండు. నాకదైతే చాలా అంటే చాలా నచ్చింది. సో, ఇప్పటి నుంచి నేను నిఖిల్‌కి సపోర్ట్ చేస్తాను అని అనట్లేను. బట్ ఇక్కడ నుంచి చూస్తే నాకు పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయి నిఖిల్ మీద అని నాకనిపిచ్చింది. ఇంకోటేంటి అంటే, మణికంఠ ఏడుస్తూనే ఉన్నాడు అని చెప్పి ఫెమినైన్ ట్యాగ్ అయితే వేయొద్దు. సో, అందరు బాయ్స్ అయితే స్ట్రాంగ్‌గా ఉండలేరు. కొంతమంది ఎమోషనల్ ఉంటారు. కొంతమందికి ఆగట్లేదు. అతను ఆఫ్‌కోర్స్ ఒక లాంగ్ జర్నీ ఫ్రమ్ సెవెంత్ క్లాస్ నుంచి హి ఈజ్ సఫరింగ్ అని చెప్పేసి లైక్ ఆయన ఎమోషనల్‌గా ఫీల్ అయితుండు కాబట్టి అట్లా బయటికొచ్చేస్తున్నది. నాకు సపోర్ట్ లేదు, నాకు ఫ్యామిలీ లేదు, నాకు కెరియర్ లేదు, ఏం లేదు అన్నప్పుడు అతనికి ఆగట్లేదు. హౌస్‌మేట్స్ కొంచెం రూడ్‌గా బిహేవ్ చేసినా, కొంచెం నామినేట్ చేసినా తీసుకుంటలేడు కాబట్టి అట్లా బయటికొస్తుంది. నాకెక్కడ ఫెమినిజం కనిపిస్తలేదు. ఫెమినిస్ట్ సంథింగ్ ఏదో అంటారు. అదైతే నాకు కనిపిస్తలేదు. జెన్యూన్‌గా ఏడ్చేస్తున్నాడు. నేను ఇలానే ఉంటా. నేను ఏడుపొస్తే ఏడుస్తా, నవ్వొస్తే నవ్వుతా. అందరు బాయ్స్‌లాగా లోపల ఏడ్చి బయటకు ఒకలాగా అయితే లేడు. సో, ఎక్కడ ఫెమినిస్ట్ అయితే నాకెక్కడ కనిపిస్తలే అతని దాంట్లో. సో, ఒకవేళ ఉన్నా గాని అది రాంగ్ అని నేను చెప్పట్లేదు. బట్ నాకైతే అట్లా ట్యాగ్ లైన్ నాకు బయటికొస్తదేమో ఇట్లా నాకు విష్ణుప్రియ అన్నందుకు అని అన్నాడుగా. సో, అక్కడ ఎక్కడ అలా అనిపిస్తలే. ఎందుకంటే సమ్ కైండ్ ఆఫ్ డిప్రెషన్‌లో ఉన్నాడు కాబట్టి అట్లా రియాక్ట్ అయితుండు. అండ్ 'బిగ్ బాస్' పిలిచి మాట్లాడినప్పుడు గూడా, నేను ముందు ఇలా లేను, చాలా స్ట్రాంగుండే, నాకన్నీ దూరం అయిపోయాయి, సడెన్‌గా రెస్పెక్ట్ గూడా దూరం అయిపోయింది. నేనొక తీసి పడేసిన మనిషిని అని అనుకుంటున్నాడు. అతను చాలా ఊహించుకుంటుండు. వాటెవర్ ఈ మ్యారేజ్ అయ్యాక, బ్రేక్ అయ్యాక అతను తీసుకోలేకపోతున్నాడు అని నాకనిపిస్తున్నది. అండ్ ఏడుపు గూడా కొంచెం ఏడుస్తే గూడా ఏం తప్పు గాదబ్బా! బాయ్స్ కూడా ఏడవచ్చు. గర్ల్స్ ఏడవాలి, బాయ్స్ ఏడవద్దని ఎక్కడ లేదు. సో, ఎమోషన్స్ అయితే అందరు చూపియొచ్చు గదా! సో, ఎవరు రాంగ్ అనుకోరు. అండ్ మణికంఠ అయితే జెన్యూన్‌గా ఏడుస్తున్నాడు. ఎక్కడ ఫెమినిజంగా నాకు అనిపియట్లేదు. సో, ఇది నేను చెప్పాలనుకున్నా. బాయ్స్ కూడా ఏడవచ్చు అని. అండ్ వన్ థింగ్ ఏందంటే 24/7లో నేను సీతని గూడా చూసా. లైక్ నిఖిల్‌ది చైన్ దొంగతనం సంథింగ్ ఏదో చేసింది. చేసి దాచిపెట్టింది. అక్కడి వరకు ఓకే. తర్వాత నిఖిల్ వచ్చి రిక్వెస్ట్ చేసిండు. నాకు కాఫీ కలిపిస్తే నేను ఇస్తా అన్నది. కాఫీ తెచ్చిచ్చిండు. బట్ తర్వాత గూడా ఇట్స్ లైక్ ఇరిటేటింగ్ అంటే కంటిన్యూయస్‌గా చేస్తూనే ఉంది. హవర్స్ నాకది నచ్చలేదు. ఒక 10 మినిట్స్ చేస్తే బావుంటది. బట్ హవర్స్ చేస్తూనే ఉన్నది. అండ్ నువ్వు నాకు డైలీ కాఫీ ఇస్తే నేనప్పుడు నీది చైన్ ఇచ్చేస్తా అంటే లైక్ అతను గెలిచి పొందిండు. నువ్వు దాచిపెట్టి అలా నువ్వు అట్లా చెయ్యొద్దు అని నాకనిపిచ్చింది. సమ్‌వన్ అతోటి నువ్వు ఈజీగా ఇట్లా తీసుకొని ఇట్లా నాకిది చేస్తానా, ఇది చేస్తానా ఈ 3 డేస్‌లో నువ్వు కొంచెం ఒక బ్రెయిన్ ఉన్న అమ్మాయివని నాకనిపిచ్చింది. బట్ ఈ స్టంట్ చూసాక నువ్వు వాంటెడ్‌లీ మీ ఇద్దరి మధ్యలో ఏదో కోల్డ్ వార్ జరుగుతుందని చెప్పి కావాలని సతాయించినట్టే అనిపిచ్చింది నాకైతే. ఆహ్ హ్మ్. నాకు పర్సనల్‌గా ఎవరి నామినేషన్ నచ్చింది అంటే ఫర్ ద ఫస్ట్ టైమ్ అభయ్‌ది నచ్చింది. చాలా జెన్యూన్ అనిపించింది. చాలా సెన్సిబుల్‌గా మాట్లాడాడు అనిపించింది. లైక్ ఫస్ట్ ఏమన్నాడు అంటే, నాకు హౌస్‌లో ఎవరు ఉండకూడదని అనుకుంటున్నానో వాళ్ళని నామినేట్ చేయమన్నారు బిగ్ బాస్. ఇది కరెక్టే. పర్సనల్ రిలేషన్స్ అయినా, పర్సనల్ గొడవలైనా, పర్సనల్ ర్యాపో వల్ల అయితే నేను ఎవరిని నామినేట్ చెయ్యను. ఈ పాయింట్ అయితే నాకు చాలా నచ్చింది. హౌస్‌లో ఎవరేం చేసినా నేను చూస్తా. అది నా పాయింట్ కాకపోయినా నేను మాట్లాడాలి అన్నాడు. ఇది కరెక్ట్. హౌస్ అన్నప్పుడు అందరి గురించి అందరూ డిస్కస్ చేయొచ్చు. ఇక్కడేంటో నా దాంట్లో నువ్వు ఏలు పెడతావు, నీ దాంట్లో నేను పెడతా. నా దాంట్లో ఏలు పెట్టకు నువ్వెవరు అని చెప్పి ఆర్గ్యూ చేసుకుంటున్నారు. సో, 1 వీక్ అయ్యాక వీకెండ్ వచ్చాక మన నాగార్జున సారే చెప్తాడేమో, ఎవరి గురించి ఎవరైనా మాట్లాడొచ్చు, స్టాండ్ తీసుకోవాలి అని చెప్పేసి. కొన్ని సార్లు స్టాండ్ తీసుకోకపోతే కూడా సీ ముందు సీజన్స్‌లో వాళ్ళని ఎందుకు స్టాండ్ తీసుకోలేవు అని చెప్పేసి, అక్కడ నువ్వున్నావు స్టాండ్ ఎందుకు తీసుకోలే అని చెప్పేసి నాగార్జున సార్ తిట్టిన రోజులు కూడా ఉన్నాయి. సో, వీళ్ళకిది అర్థం అవ్వట్లేదు. ఫస్ట్ నామినేషన్ అయితే మణికంఠని చేషిండు. ఎందుకంటే ఎమోషనల్ చాలా వీక్ ఉన్నాడని చెప్పేసి. సో, ఇదైతే అందరికీ అర్థమైపోయింది. ఆబ్వియస్‌లీ ఎపిసోడ్స్ చూస్తున్న వాళ్ళకైతే చాలా అర్థమైతుంది. ఎమోషనల్లీ చాలా వీక్ ఉన్నాడు. ఈ పాయింట్ నోటెడ్. అండ్ ఇన్‌స్టంట్ ఫైర్ అయిపోతాడు. సో, అతని ఎమోషన్స్ మనం తీసుకోవాలి గానీ, వేరే వాళ్ళ ఎమోషన్స్ అయితే అతను తీసుకోడు. మళ్ళీ డైరెక్ట్ చెప్తాడు నాకు ట్రస్ట్ లేదు నేను తీసుకోను అని చెప్తాడు. ఇది అతను ఎమోషనల్ తీసుకోవాలని చెప్పేసి నేను ఇట్లా ఉన్నా మీరు తీసుకోండి అని చెప్పి గట్టిగా చెప్తాడు. ఈ పాయింట్ భాష గూడా మధ్యలో అన్నాడు. మీరు నోటీస్ చేస్తూ ఉంటే ఒకవేళ చెయ్యకపోతే రీక్యాప్‌లో చూడండి. నా కింద పాయింట్ కరెక్ట్ అనిపిస్తే కింద కామెంట్‌లో పెట్టండి. అండ్ కామ్ డౌన్ అయ్యి మాట్లాడాలి. ఇది కూడా కరెక్టే. ఆహ్, అతను మాట్లాడేదే తీసుకోవాలా? మనం మాట్లాడింది తప్పు
తప్పు, కంపల్సరీ అది రాంగ్. నువ్వు ఏదో నా మీద ట్రిగ్గర్ చేసావు. ఒకటి మాట్లాడితే ఇంకొకటి మాట్లాడుతున్నాడు కొన్ని సిట్యుయేషన్స్‌లో. అది కూడా కొంచెం ఇరిటేటింగ్ అనిపిస్తున్నది. సో, ఎవరి ఫ్లాష్ బ్యాక్ వాళ్ళకుంటది. ఎవరికెవరి ఫ్లాష్ బ్యాక్ అవసరంలే అన్నాడు ఆ అబ్బాయి. ఇక్కడ ఇది కూడా కరెక్ట్ పాయింట్ అనిపిస్తున్నది. అండ్ ఇక్కడితో ఈ నామినేషన్ ఇక్కడ అయిపోయింది. నెక్స్ట్ బేబక్కని చేశాడు. సో, బేబక్క అన్న తర్వాత అతని గురించి చెప్పాను. నేను ఫస్ట్ టైమ్ నాకు ఆపర్చునిటీ 'బిగ్ బాస్‌లో' వచ్చింది. నా ఫేవరెట్ పర్సన్ వచ్చినప్పుడు నేను ఆ ఎక్సైట్‌మెంట్ రానాకి చూపిచ్చా. తర్వాత అతను ఉంటాడో ఉండడో తెలియదు కాబట్టి నేను చూపిచ్చా. ఆబ్వియస్‌లీ అక్క నువ్వు నీ కోసం స్టాండ్ తీసుకోవాలి. సర్లే ఇంకా డేస్ ఉన్నాయిలే తర్వాత చూద్దాము. నేను ఫస్ట్ డేనే కదా! సెకండ్ డేనే కదా! అంటే థర్డ్ డేనే నువ్వు నామినేట్ అయ్యి బయటికెళ్ళిపోవచ్చు. ప్రెజెంట్ నువ్వు రియాక్ట్ కాకపోతే తర్వాత కూడా రియాక్ట్ కాలేవు అని చెప్పేసి నామినేట్ చేసిండు. నాకైతే ఇది కరెక్ట్ పాయింట్ అనిపిచ్చింది. ఆబ్వియస్‌లీ నేను ఇట్స్ ఓకే అని చెప్పేసి లైట్ తీసుకుంటూ ఉంటది. గేమ్ అయితే నాకు లైట్ తీసుకున్నట్టు ఎక్కడ అనిపియలే. అందరూ అంటూ ఉన్నారు గేమ్ లైట్ తీసుకుందని చెప్పి. తన ఏజ్‌కి, తన పర్సనాలిటీకి తను పట్టుకున్న అంటే అంటే ఫస్ట్ గేమ్ ఆడేటప్పుడు ఇట్లా ఒంగి పట్టుకుంది. అక్కడ ఎక్కడ ఛాన్స్ లేదు తను గేమ్ ఆడే ఛాన్సు. ఫస్టే ఏదన్నా గట్టిగా ట్రై చేస్తే మేబీ ఇంకా కొద్దిసేపు ఉండొచ్చేమో. బట్ తను ఆడిన గేమ్ అయితే నాకు కరెక్ట్ ఆడింది అనిపిచ్చింది. సో, మనం ఫస్ట్ నామినేషన్స్‌కి ఎళ్ళిపోదాం. ఈరోజు ఫస్ట్ ఎవరంటే ఆదిత్య. అతని నామినేషన్ కూడా నాకు సిల్లే అనిపిచ్చింది. ఫస్ట్ పృథ్వీని నామినేట్ చేశాడు. ఆబ్వియస్‌లీ క్లీనింగ్ చేయలేదు అని చెప్పేసి లాజిక్‌తో మాట్లాడాలి. ఆవేశం తెచ్చుకోవద్దు. ఈ పాయింట్ నేను అగ్రీ చేస్తా. ఆవేశంలో బేబక్కని ఒక మాట అన్నాడు. ఆదిత్య ఏమన్నాడంటే లేడీస్‌కి రెస్పెక్ట్ చేయాలని చెప్పి. ఎక్కడో ఈ పాయింట్ నేను అగ్రీ చేస్తా. లేడీస్ అనే కాదు ఎవ్రి జెండర్‌కి మనం రెస్పెక్ట్ చేయాలి. బట్ తను ఓవర్ రియాక్ట్ అయిపోయి బేబక్క అంటే ఎక్కువ మాట్లాడలేదని చెప్పేసి నేనే అంటే నాదే వాయిస్ హై అయిపోయి నేను డామినేట్ చేసేస్తా అని చెప్పేసి ఒక వర్డ్ అనేసిండు. ఆ పాయింట్‌కి నేను కూడా ఈ నామినేషన్ కరెక్ట్ అనే అనుకున్నా. నెక్స్ట్ భాషని నామినేట్ చేసిండు మన శేఖర్ భాషని. సో, అది మంచి ర్యాపే ఉంది మన ఇద్దరి మధ్యలో. కానీ నాకు నీ లేజినెస్ నాకు నచ్చలేదు. అండ్ వాలంటరీగా ఏ హెల్ప్ చేయలేదని చెప్పి నామినేట్ చేసినా అని అన్నాడు. సో, నాకు గూడా 24/7 చూస్తూ ఉంటే భాష ఎక్కడ ఏం పని చేసినట్టు కూడా అనిపియలే. మేబీ చేసిండేమో మనకు కనిపియలేదేమో. ఇది కూడా పాయింట్ అవ్వచ్చు. సరే అతని ఏజ్‌కి అతను టైర్డ్ అయిపోయి పండుకున్నాడేమో. సో, వాటెవర్ నాకు ఈ 2 నామినేషన్‌లో బేబక్కది కరెక్ట్ అనిపిచ్చింది. సో, నాకు ఇంకోటేంటంటే ఆఫ్టర్ నామినేషన్ తర్వాత నబేల్ అన్నాడు బేబక్కతో, "నువ్వు అలా గట్టిగా పాయింట్ ఔట్ చేసి నన్ను నామినేట్ చేసి చెప్పకపోతే నేను కూడా అంత వాయిస్ రేజ్ చేసి మాట్లాడేవాడిని కాదు. ఓపెన్ పైన అంటే నా వల్లనే అయినావు నువ్వు గట్టిగా స్ట్రాంగ్‌గా మాట్లాడాలి అని చెప్పేసి నువ్వు నాకు థాంక్ యూ చెప్పు" అన్నాడు. సో, బ్రో నాకొకటి అర్థం కాదు నబేల్. తను చెప్తేనే మీరు రియలైజ్ అయ్యారా? మీకు ఓన్ పాయింట్ ఆఫ్ వ్యూ లేదా? మీకు ఓన్ లోపల నుంచి నేను ఇలా స్టాండ్ తీసుకోవాలని లేదా అని నాకు అనిపిచ్చింది. సో, వాటెవర్. నెక్స్ట్ పృథ్వీ వచ్చి సారీ గూడా చెప్పాడు. లైక్ నేను ఇట్లా ఓవర్ రియాక్ట్ అయిపోయా. అందుకే సారీ అది ఇది అని చెప్పేసి టెంపర్‌లో వచ్చింది. ఆయన అగ్రీ చేసాడు అతనికి టెంపర్ ఉంది అని చెప్పేసి. టెంపర్‌లో ఏదన్నా మాట్లాడేయొచ్చా? నాకు అర్థం కాదు. ఇష్టం ఉన్నట్టు అరుస్తూనే ఉంటాడు. ఎక్కడైనా ఎవరైనా తక్కువ మాట్లాడి అంటే వీళ్ళని నేను డామినేట్ చెయ్యొచ్చు అనే లోపు అక్కడ ఆగడసలు అతను. నామినేట్ చేస్తాడో, లేకపోతే అరిచేస్తాడో, లేకపోతే వేరే వాళ్ళు నచ్చని వాళ్ళ మీద ఎవరన్నా పాయింట్ ఔట్ చేసి నామినేట్ చేస్తే క్లాప్స్ కొడతాడు. నాకిదైతే చాలా ఇరిటేటింగ్ అనిపిచ్చింది. సారీ. సీత నామినేట్ చేసింది ప్రేరణని. యాక్టివ్‌గా లేదు. అండ్ డైనింగ్ హాల్ దగ్గర సమ్‌హౌ నిఖిల్ అంటే కిచెన్‌లో నేను సీతని తీసేసా సంథింగ్ అన్నప్పుడు సీత వచ్చి తనని డిఫెండ్ చేసుకుంది. లైక్ నాకు కిచెన్‌లోనే ఉండాలి, అది ఉండాలి అన్నప్పుడు ప్రే సారీ. ప్రేరణ అన్నది లైక్ నువ్వు ప్రేరణ వచ్చి తనని అనలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. తను ఓపెన్‌గా ఎవరి చీఫ్‌కి ఇట్లా అంటే ఎదురుగా చెప్పొద్దు సంథింగ్ అన్నప్పుడు, ఆబ్వియస్‌లీ సీత మాట్లాడేటప్పుడే తనొచ్చి ఆ డైలాగ్ కొట్టినప్పుడు సీతనే ట్రిగ్గర్ అయితది కదా! సీత అదే అన్నది. ఎవరు రియాక్ట్ కాకపోతే నాకు సంబంధం లేదు. నేను రియాక్ట్ అయితా. ఎందుకంటే నాకు అనిపిచ్చింది అది నువ్వు రాంగ్ పాయింట్ చెప్పినావు అని చెప్పి. వెన్ ఐ యామ్ టాకింగ్ నువ్వు ఆ డైలాగ్ కొట్టావు కాబట్టి నాకే అనిపిచ్చింది. అదైతే నాకు కరెక్టే అనిపిచ్చింది. ఎవ్వరు అక్కడ మాట్లాడట్లేదు. ఆబ్వియస్‌లీ సీతనే మాట్లాడుతుంది. సీతనే అరిచేసింది నిఖిల్ మీద. తనొచ్చి షీఫ్‌కి నువ్వు ఎదురు చెప్పొద్దు అది ఇది అని చెప్పేసరికి సీతకే అది ట్రిగ్గర్ అయింది. మళ్ళీ నామినేషన్స్‌లో నేను నీకు అనలేదు. నేను అందరికీ చెప్పినా, ఒక్కోళ్ళకి చెప్పలే అని అంటే ఇక్కడ పాయింట్ లేదబ్బా అక్కడ. ప్రేరణది నాకిక్కడ రాంగ్ అనిపిచ్చింది. సీత రైట్ అనిపిచ్చింది. ఎనీహౌ ఇది బక్వాస్ నామినేషన్సే. ఆబ్వియస్‌లీ వాట్ వి కెన్ ఎక్స్‌పెక్ట్ 2, 3 డేస్‌లో. నామినేషన్ సెకండ్ బేబక్క. ఒక కూర కోసం కూడా ఫైట్ చేస్తారా?
ఆబ్వియస్లీ. ఆ రోజు చికెన్ వండుకున్నప్పుడు వెజిటేరియన్స్‌కి ఎట్లా పప్పే ఉంటది. లైక్ హాస్టల్‌లోనే మనకు చికెన్ ఉంటే పన్నీర్ ఉంటది. ఇంకొక కూర ఎందుకు వండినవు? నేను అడిగినప్పుడు నేను ఒక ఆమ్లెట్ ఏసుకుంటున్నప్పుడు నువ్వు నాకు ఆబ్జెక్ట్ చేసినావు. సో, దీన్ని కూడా నువ్వు నాకు రిజెక్ట్ చేసి వేరే వాళ్ళకి రిజెక్ట్ చేయలేవు. వాళ్ళకి సెపరేట్ వండి పెట్టినావు. పప్పు ఉంది కదా! పప్పు సరిపోతది 2 మెంబర్స్‌కి అని అది ఇయ్యొచ్చు గదా! అంటే వీళ్ళు చికెన్ తినేటప్పుడు వాళ్ళు పప్పుతో తిననా? ఒక కర్రీ గూడా ఉండొద్దా? నాకైతే ఇది నవ్వొచ్చింది. ఈ నామినేషన్ ఏందో ఏమో! పప్పు లేదని, కాఫీ చెయ్యరని, లేకపోతే ఇది కూర చేసిర్రని. ఇదేం నామినేషన్ నాకస్సలు అర్థం అవ్వట్లేదు. నాకైతే అస్సలు అర్థం కాలే. ఇంకొక పాయింట్ రైజ్ చేసింది. గ్రోసరీస్ నుంచి తెచ్చి నువ్వు చేసావు. వాళ్ళకొక క్వాంటిటీ ఉంటది. అందులో నుంచి కాదు. నువ్వు ఎక్స్‌ట్రా గ్రోసరీస్ నుంచి తెచ్చి వాళ్ళకొక కర్రీ వండి పెట్టావు. ఇదేం నామినేషన్ అబ్బా! నాకు అర్థం అవ్వదు అస్సలు. నెక్స్ట్ నామినేషన్ వచ్చేసి విష్ణుప్రియది. విష్ణుప్రియ భాషణ్ చేసింది. ఎందుకంటే పడుకుంటూనే ఉంటున్నావు, లేజీగా ఉంటున్నావు, అది ఉంటున్నావు, ఇది ఉంటున్నావు. సో, దానికి భాష డిఫెండ్ చేసుకుందాం అని చెప్పేసి నేను టయర్డ్ అయిపోయినా అంతే. నేను ఎక్కడ పడుకోలే అని చెప్పిండు. అక్కడికి క్లియర్ అయిపోయింది. సో, ఇది గూడా నాకంత గట్టి నామినేషన్ అయితే అనిపియలేదు. ఇంగ గేమ్స్ ఆడే టైంలో గేమ్స్ ఆడతాడు. కంటెంట్ ఇచ్చే టైంలో కంటెంట్ ఇస్తున్నాడు. సో, ఖాళీ అప్పుడు పండుకున్నాడేమో. దానికింత ఓవర్ రియాక్ట్ అవసరం లేదు. అండ్ నెక్స్ట్ సోనియాకి కుకింగ్ విషయంలో నచ్చలేదు. బేబక్క అనే పాయింట్‌లో. సో, ఎవ్వరు వాంటెడ్‌లీ ఫుడ్ నేను చెయ్యొద్దు అనైతే ఒక ఇంటెన్షన్‌తో చెయ్యరు. విష్ణుప్రియ ఒక పాయింట్ తీసింది. అది కొత్త కుక్కరు. దాన్ని మనము ఎలా యూజ్ చేయాలి అని చెప్పి ఫస్ట్ డే అర్థం కాదు. ఆబ్వియస్‌లీ ఒక ఆండ్రాయిడ్ నుంచి ఐఫోన్‌కెళ్ళినప్పుడే మనకు అర్థం కాదు. ఐఫోన్ ఎట్లా యూజ్ చేయాలో. సో, కొత్త కుక్కర్ డిఫరెంట్‌గా ఉన్నదంట. సో, ఆ టైం పట్టింది. దానికి మన సోనియా ఇంకొక 2 కుక్కర్‌లు కూడా ఆప్షన్స్ ఉన్నాయి కదా! అనంట. క్రేజీ ఉంది. ఈమసలు ఎవ్వరిని మాట్లాడనివ్వదసలు. దానికి విష్ణుప్రియ ఏమన్నది, 2 కుక్కర్స్ అయితే చిన్నగున్నాయి. క్వాంటిటీ సరిపోదని చెప్పి ఈ కుక్కర్ తీసుకున్నారు. కొంచెం లేట్ అయింది. దానివల్ల నీకేం నష్టపోలేవు గదా! అని అంటే గూడా వినట్లేదు. మనం ఒకటి రెస్పాన్సిబిలిటీ తీసుకున్నప్పుడు ఖచ్చితంగా అది రా అది ఒ అది వచ్చి తీరాలి అని అంటున్నది. ఫస్ట్ బేసిక్ సెన్సే లేదు ఈమెకు. అసలు ఏం మాట్లాడుతూనే ఉంటది. నాదే కరెక్ట్ కావాలి, నాదే కరెక్ట్ కావాలి, నాదే కరెక్ట్ కావాలి. అక్కడ విష్ణు చెప్పేది గూడా కరెక్టే పాయింట్. కానీ తిను ఆర్గ్యూ చేస్తూనే ఉన్నదసలు. ఫస్ట్ డే అన్నప్పుడు అటు ఇటు అవుతది. అది మనం అర్థం చేసుకోవాలి. నేనైతే గట్టిగా స్టాండ్ తీసుకున్నా. అంటే ఫర్దర్ మనం చూస్తాం గదా! ఎపిసోడ్స్ ఒస్తాయి గదా! తనకు గూడా ఒక కుకింగ్ జేసినప్పుడు ఇలాంటి ఏదైనా సిట్యుయేషన్ ఒస్తే అప్పుడు గట్టిగా మీమ్స్ చేసుకుంటారు. నేనైతే ఇది ఖచ్చితంగా పాయింట్ చెప్తున్నా. సో, నెక్స్ట్ వచ్చేసి ప్రేరణ నామినేషను. ఫస్ట్ చేసింది మణికంఠని విక్టిమ్ కార్డ్ ప్లే చేస్తున్నారని చెప్పి. దాని తర్వాత మనం ఫస్ట్‌లో మాట్లాడుకున్నట్టు మొత్తం తన పాస్ట్ స్టోరీ అంతా చెప్పాడు. ఎవ్రీవన్ ఎమోషనల్ అయిపోయారు. అక్కడ ఒక మాట అనేసాడు. ఎవ్రీవన్ రియాక్ట్ అయ్యారు. అప్పుడు నిఖిల్ వచ్చి ఆపిండు. సో, ఇది జరిగింది ప్రేరణ నామినేషన్‌లో. అండ్ సెకండ్ చేసింది సోనియా. ఎందుకంటే సోనియా నాకు చాలా ఇరిటేటింగ్ అనిపిస్తది. ప్రతిదానికి నాదే రైట్ ఒకళ్ళని అస్సలు వినది. మణికంఠ కంటే ఎక్కువ సోనియాని టార్గెట్ చేయాలబ్బా! నాకు అనిపిస్తున్నది ఏందంటే, సోనియా ఎందుకు నామినేట్ చేశారంటే, తన పాయింట్ ఆఫ్ వ్యూని గూడా మేమనుకుంటున్నాం మా 14 కంటెస్టెంట్స్‌కి ఫుడ్ లేదు. గేమ్ ఎట్లా ఆడతారు? మేమనుకుంటున్నాం అందరిని నేననుకుంటున్నా అనకుండా మేము అని చెప్పి కంబైన్ చేస్తుందని చెప్పేసి ప్రేరణ నామినేట్ చేసింది. ఇదెక్కడో నాకు కరెక్ట్ పాయింట్ అనిపిస్తున్నది. తన పాయింట్ ఆఫ్ వ్యూ తనే చెప్పాలి గానీ, 14 కంటెస్టెంట్స్ ఆకలితో ఉండాలా అని చెప్పి అక్కడ కూడా నాకు ఈ పాయింట్ అస్సలు నచ్చలేదు. ఫస్ట్ వేరే వాళ్ళు అసలు ఏ సిట్యుయేషన్‌లో ఉన్నారు, పప్పెందుకు ఉడకలేదు అవన్నీ ఏం పట్టించుకోదు. నాకు ఆన్ టైమ్ ఉండాలి. ఇదేం నీ ఇల్లు గాదు. ఇది 'బిగ్ బాస్' హౌస్. అటు ఇటు అవుతూ ఉంటే ఎందుకబ్బా ప్రతిసారి ఎందుకు పెట్టుకోవాలి? తన వైబ్ చూస్తేనే నాకు నచ్చదని చెప్పి ప్రేరణ ఇటు సైడు మొఖమే చూడదంట. సో, ఎందుకు భయపడుతున్నో నాకు అర్థం కాదు. ఫస్ట్ సోనియానే ఎలిమినేట్ అవ్వాలని నేను అనుకుంటున్నా. ఎందుకంటే సమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అన్నిటికి ఆర్గ్యూ చేస్తది. ఎక్కడ ఫన్ లేదు ఈ 'బిగ్ బాస్' హౌస్‌లో. ఆర్గ్యుమెంటే కావాలి 'బిగ్ బాస్‌కి' కానీ ఎక్కడో కొంచెం ఫన్ కూడా నాకు కావాలి, ఎంటర్‌టైన్‌మెంట్ కావాలని నాకు అనిపించింది కాబట్టి నేను ఎలిమినేట్ అయిపోవాలి అని నేను అనుకుంటున్నా. సో, ఇక్కడ జనాలకి జెన్యూన్ రివ్యూ కావాలి కాబట్టి అందులో ఏం జరిగిందో చెప్పాలి గానీ నాకెందుకో ఇరిటేటెడ్ అనిపిస్తుందబ్బా తనని చూస్తుంటే. నెక్స్ట్ మణికంఠ నామినేట్ చేసిండు.
విష్ణుప్రియని. సో, విష్ణుప్రియని ఎందుకు నామినేట్ చేసిండు అంటే, తను నోటిదూల ఎక్కువ అని చెప్పి నామినేట్ చేసిండు. సో, అది కొంతమందికి నచ్చలేదని చెప్పి ఎవరో హ్యాండ్ గూడా రైజ్ చేశారు. సో, అది కొంచెం తగ్గించుకుంటే బెటర్ అని చెప్పేసి నాకనిపిస్తున్నది. సో, షోస్ బయట చేసినావు దానివల్లనే కానీ, ఇది 'బిగ్ బాస్' హౌస్‌లో వాళ్ళు తీసుకున్నప్పుడు నువ్వు అది చెయ్యొద్దు ఇంకోసారి అని చెప్పి నాకనిపిచ్చింది. నెక్స్ట్ భాషణ్ చేశాడు. ఎక్కువ ఫుడ్ మ్యాటర్‌లో ఫైట్ జేసినావు, ఎక్కువ పడుకున్నావు అని జెప్పేసి, నా మీదనే నాకంటే నువ్వే ఎక్కువ పడుకున్నావు, నీ మీదనే కుక్కలు అరిచారు అని జెప్పేసి భాష ఒక పని చేశాడు. అప్పుడు అంటే వీళ్ళిద్దరిది కొంచెం ఫన్నీ అనిపించింది మధ్యలో. తర్వాత భాష అనేషిండు. నేను ఎమోషనల్ ఉంటే కరెక్ట్. వేరే వాళ్ళ ఎమోషన్స్ పట్టించుకోను. వాటెవర్ మణికంఠ ఎమోషన్స్ అన్నీ జెన్యూన్ అనుకున్నా, అదని మనం యాక్సెప్ట్ చేస్తున్నాం. బట్ వేరే వాళ్ళ ఎమోషన్ ఉంటే అది యాక్సెప్ట్ చేయలేకపోతుండు. ఈ పాయింట్‌లో నాకు మణికంఠని అంటే నామినేట్ చేయొచ్చు అని నాకనిపించింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి రాజకీయం చేస్తున్నావా అని జెప్పేసి భాష అన్నాడు. ఎందుకో పెద్ద పెద్ద వర్డ్స్ సమ్‌టైమ్ యూజ్ చేస్తాడేమో అనిపించింది భాష గూడా. నెక్స్ట్ వచ్చింది పృథ్వీ నామినేషన్స్. ఇదైతే వరస్ట్ నామినేషన్స్. బేబక్కని నామినేట్ చేషిండు. టాస్క్‌లో సీరియస్ లేవని నామినేట్ చేషిండు. ఆమె నాకు టాస్క్ సీరియస్‌గానే ఆడిందని అనిపించింది. బట్ తనకు బ్యాలెన్స్ కాలేదు తన వెయిట్ ప్రకారంగా. అండ్ నెక్స్ట్ ఫిట్ లేవని అని అన్నాడు. తన బాడీ ఫిట్ లేవని అన్నాడు అని నాకనిపించింది. దాని తర్వాత వాళ్ళ చీఫ్స్ ఎవరైతే ఉన్నారో అన్‌ఫిట్ ఫర్ ద షో అని చెప్పి అన్నావని కవర్ అప్ చేసిండ్రని నాకనిపించింది. బట్ అయితే ఫిట్ లేవనే అన్నాడు ఈ షోకి. ఎక్కడో నాకు కోల్డ్ వార్ జరుగుతున్నది బేబక్క అండ్ పృథ్వీ మధ్యల అనిపిస్తుంది. ఎక్కడో నాకు పృథ్వీకి బేబక్క అస్సలు నచ్చలేదు అని అనిపించింది. మేబీ తన ఏజ్ నంబర్ ఎక్కువ అని చెప్పేసి అట్లా నేను యాక్సెప్ట్ చేయను ఈ హౌస్‌లో అని తను అనుకుంటుండేమో. ఇక్కడ ఇదైతే వేస్ట్ నామినేషన్ అని నాకనిపించింది. సెకండ్ మణికంఠని చేషిండు. సో, అందరూ ఆబ్వియస్‌లీ మణికంఠ చేషిండు. మణికంఠది ఎక్కువ అయిపోయింది. తను ఏడ్చేయడం, తను అందరికి ట్రిగ్గర్ అయిపోతుండబ్బా అతను. ఎవరిది తీసుకుంటలేదు, ఆర్గ్యూ చేస్తున్నాడు కాబట్టి ఇవి కొంచెం తగ్గించుకుంటే బావుండు అని అనిపించింది. అండ్ నామినేషన్స్ అయిపోయాక కూడా చాలా ఏడ్చాడసలు. ఏడుస్తూనే ఉన్నాడు. కొంతమంది ఏడుస్తే యాక్సెప్ట్ చేస్తారు. అయ్యో పాపం అంటారు. కొంతమంది నవ్వుకుంటారు. ఆబ్వియస్‌లీ బయట అక్కడ అదే జరిగింది. భాష అండ్ ప్రేరణ నవ్వుకుంటున్నారు. అదది ఫన్నీ కన్వర్జేషన్ లెక్క తీసుకుంటున్నారు. సో, మన ఎమోషన్స్ మన ఇంట్లో జరిగేటియి, మన ఎమోషన్స్ ఎవరికీ చెప్పుకోవద్దని చెప్పేసి ఇది ఒక ఎగ్జాంపుల్ అని నేను అంటున్నా. సో, మణికంఠ ఇది కొంచెం తక్కువ చేసుకుంటే బెటర్. వాటెవర్ నీ ఏడుపు జెన్యూనే, నీ స్టోరీ జెన్యూనే, నీ పాప జెన్యూనే, నీ ఆహ్, అంతా జెన్యూనే. బట్ నువ్వు కొంచెం చెప్పుకోవడం వల్ల అందరికీ ఇట్లా నువ్వు ఒక ఛాన్స్ ఇస్తున్నట్టు నాకనిపిస్తున్నది. అండ్ వన్ థింగ్ ఏందంటే నాకు ఇంకొకటి అర్థం కాదు. ఇంత ఎమోషనల్ స్టోరీ చెప్పినాక కొంతమంది అంటున్నారు ఇన్‌స్టాగ్రామ్‌లో ఏం పోస్ట్ లేవని చెప్పేసి. అది వాళ్ళ పర్సనల్ ఇష్యూ మనం ఇన్వాల్వ్ కావద్దు. మేబీ వాళ్ళ వైఫే వదిలేసింది కాబట్టి వాళ్ళ వైఫ్ అనుకుందేమో ఇన్‌స్టాగ్రామ్‌లో ఏం పోస్ట్ చేయొద్దు అని చెప్పి. సంథింగ్ వాళ్ళ పర్సనల్ అబ్బా! అది పోస్టింగ్ అదంతా మనకది సంబంధం లేదు. షోలో ఏం జరుగుతుంది, షోలో అతను ఏం చేస్తున్నాడో దాని మీద మనం జడ్జ్ చేయొచ్చు అని నేను అనుకుంటున్నా. సో, ఇది నా జెన్యూన్ రివ్యూ ఈ రోజుకి. కొంచెం లేట్ అప్‌లోడ్ అయితుంది 'బిగ్ బాస్' కొంచెం 8:00కే రిలీజ్ అయ్యాయి కదా ఎపిసోడు మా హాట్‌స్టార్‌లో. టీవీలో అయితే వాళ్ళు చూసేస్తారు తొందరగా రివ్యూ ఇస్తారు. నేను రివ్యూస్‌లో లేట్ అయిపోతున్నా. అది అర్థం చేసుకో. అండ్ నా రివ్యూ గనుక నచ్చితే కింద కామెంట్‌లో చెప్పండి. అండ్ సజెషన్స్ కూడా ఇవ్వండి. ఎవరైనా ట్రోల్ చేస్తే బావుంటదబ్బా నా రివ్యూని. అట్లనా ఫేమస్ అయితా, అట్లనా నా యూట్యూబ్ ఛానల్ లేస్తది అని నేను అనుకుంటున్నా. ట్రోల్ చెయ్యండి. సో, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్. నా సబ్స్క్రైబర్స్‌లో అమ్మాయిలు గూడా ఉన్నారు. అమ్మాయిలు గూడా సపోర్ట్ చేస్తున్నారు. ఈ థింగ్ అయితే నాకు చాలా నచ్చింది. ఓకే. లవ్ యూ గైస్.